ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతో అత్యవసర సమావేశాన్ని పెట్టుకున్నాడు ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో. ఇంతకీ ఈ అత్యవసర సమావేశానికి గల కారణం ఏంటి, ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఈరోజు ఆ పార్టీ నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏంటి సార్ ఆ అత్యవసర సమావేశానికి గల కారణం ఏంటి, వైసీపీలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆయన జనరల్గా మంగళ బుధవారాలు తాడేపల్లికి వస్తుంటారు, మిగతా రోజులు బెంగళూరులో ఉంటారు. అవును. అయితే ఈసారి మంగళ బుధవారాల్లో ఆయన కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అని 18వ తారీఖు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ సమావేశాలకి హాజరు కావాలా, హాజరు కావాల్సిన అవసరం లేదనేది ఒకటి. ఒకవేళ హాజరైతే ఎలా ప్లాన్ చేయాలి, ఏ విధంగా వ్యవహరించాలి అసెంబ్లీలో అనే దాని మీద అందుబాటులో ఉన్నటువంటి లీడర్లతో మాట్లాడటానికి తాడేపల్లిలో సమావేశం పెట్టుకున్నారని చెప్పి తెలుస్తుంది. ఆయన ఆల్రెడీ తాడేపల్లికి వచ్చారు బెంగళూరు నుంచి. వాళ్ళ రేపు కూడా ఉంటారు, రేపు మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతారు అనుకుంటా. సో ఈ టైంలో అందుబాటులో ఉన్న లీడర్లతో ఆయన అసెంబ్లీకి వెళ్ళాలో దాని మీద చర్చించుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒకవేళ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఏమవుతుంది అని అంటే, ఆల్రెడీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు? వరుసగా 60 రోజులు రాకపోతే అసెంబ్లీకి అనర్హత వేటు వేయచ్చు రాజ్యాంగం ప్రకారం, అసెంబ్లీ రూల్స్ ప్రకారం అని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఆయన లేటెస్ట్గా వచ్చి సంతకం పెట్టిపోయారు కదా అని చెప్పి అనొచ్చు. కాకపోతే ఆ రోజున గవర్నర్ మీటింగ్ జరిగి, గవర్నర్ స్పీచ్ ఆ రోజు అసెంబ్లీలో ఉభయ సభలు వచ్చేసి అక్కడ ఉంటాయి, అది లెక్కలోకి రాదు అని చెప్పి ఒక క్లాజ్ ఉందంట అసెంబ్లీ రూల్స్లో. ఓకే. మరి అలాంటప్పుడు రీసెంట్గా గత అసెంబ్లీ సమావేశాలప్పుడు వచ్చే సంతకం చెల్లదు అన్నప్పుడు, మరి వరుసగా 60 రోజులు రానప్పుడు ఆయన మీద అనర్హత వేటు వేసే అవకాశం లేకపోలేదు కదా. ఇదొకటి చర్చ జరుగుతుంది. మరి దీన్ని పరిగణలోకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీకి సంతకం పెట్టి వెళ్తారా, లేదంటే అనర్హత వేటు వేసుకోండి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాను, బై ఎలక్షన్కి పులివెందుల్లో అని చెప్పి అనుకుని దూరంగా ఉంటారా అనేది ఒక చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, ఆయన ఆలోచన దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు చెప్పేది మాట ఏంటంటే, అనర్హత వేటు వేయించేసుకొని పులివెందుల ఉప ఎన్నికలకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది ఆ పార్టీలో. అదే జరిగితే పులివెందుల్లో పరిస్థితి ఏమవుతుంది అనేది రీసెంట్గా జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో బయటపడింది. ఆ ఫలితాలు చూసిన తర్వాత ఉప ఎన్నికలకు ఒకవేళ వెళ్తే నష్టపోతాం అనేటువంటి ఒక ఒపీనియన్కి వచ్చారు. అందుకే అసెంబ్లీకి అటెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక వర్షన్ ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తోంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాకపోగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈయన కాకుండా వాళ్ళు కూడా గైర్హాజరు అవుతున్నారు. అందుకే ఈ 2 రోజుల సమావేశం తిరుపతిలో జరిగింది. అయ్యన్న పాత్రుడు గారు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. దానికి లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా గారు కూడా వచ్చారు. మహిళలో ప్రతిపాదన పెట్టారు. మహిళా ప్రతినిధుల సాధికార సదస్సు పెట్టారు. దాంట్లో ఒక ప్రతిపాదన చేశారు. ఎవరు? అయ్యన్న పాత్రుడు గారు. నో వర్క్ నో పే అనే ప్రతిపాదన చేశారు. ఇలాంటి ప్రతిపాదన తీసుకురండి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చట్టం చేయండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హాజరు కాకుండానే విపక్షంలో ఉండేటువంటి వాళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారు, అలాగే బెనిఫిట్స్ అన్ని తీసుకుంటున్నారు, ప్రోటోకాల్ ప్రకారం ఏం రావాలో అవన్నీ కూడా అనుభవిస్తున్నారు. ఇది సమ్మతం కాదు కదా, ఇది భావ్యం కాదు కదా, ఇది ధర్మం కాదు కదా అని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన చేశారు. ఆయన ఓంప్రకాష్ బిర్లా గారు కూడా పరిశీలిస్తాము, దీని మీద ఒక ఆలోచన చేద్దామని చెప్పి హామీ ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు చట్టంలో హాజరైనా హాజరు కాకపోయినా ఎమ్మెల్యే జీతం పాటికి జీతము, బెనిఫిట్స్ పాటికి బెనిఫిట్స్ ఇస్తూ వస్తున్నారు. కానీ ఏ ఉద్యోగస్తుడికి అలాంటి బెనిఫిట్స్ లేవుగా. ఇప్పుడు ఎంప్లాయీస్ వస్తేనే కదా జీతం ఇచ్చేది. అంటే వాళ్ళకి కొన్ని లీవ్స్ ఉంటాయి అనుకోండి, సంవత్సరంలో 365 రోజుల్లో వాళ్ళకి ఏదో కొన్ని సెలవులు ఉంటాయి, 50 రోజులు 100 రోజులు ఉంటాయి సెలవులు. అంతకు మించి పెడితే కనుక మీకు శాలరీ కట్ అవుతుంది. కానీ వీళ్ళకి వచ్చినా రాకపోయినా
శాలరీ ఇస్తూ ఉంటారు. ఉమ్, అసలు సంవత్సరం మొత్తం మీద వీళ్ళు హాజరయ్యేది ఎంత తెలుసు? హాజరైతే ఉమ్, అంటే గైర్ హాజరు కాకుండా హాజరైతే 45 రోజులే వచ్చేది. ఓకే. 45 days జరుగుతుంది యావరేజ్న. ఉమ్, ఈ 45 days కూడా రాకుండా అసెంబ్లీకి బెనిఫిట్స్ అన్ని పొందుతున్నారు కదా. ఉమ్, సో దీన్ని సీరియస్గా పరిశీలించాలని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు. ఉమ్, అంటే జీతాలు కట్ చేసేటువంటి ప్రొవిజను, ఉమ్, బత్యాలు కట్ చేసేటువంటి ప్రొవిజను అలాంటిది ఏమైనా ఉందని వెతుకుతున్నారు స్పీకర్ గారు. ఓకే. ఇప్పటి వరకు ఆయన కనిపించినట్లే. ఉమ్, కానీ అంతకుముందు ఒకటి చెప్పారు, ఉమ్, అనర్హత మాత్రం తప్పకుండా 60 రోజులు రాకపోతే అనర్హత వేటేస్తానని. ఉమ్, బహుశా అది చేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా రాకపోయిన అసెంబ్లీకి ఉమ్, మిగతా ఎమ్మెల్యేలు మేము హాజరవుతాము అని చెప్పి ఆయనకే చెప్పారని చెప్పి ఇంకొక న్యూస్ గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది. ఉమ్, ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో దాదాపుగా 8 మంది రివర్స్ అయ్యారు ఆయనకి. ఉమ్, మా నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు మేము సమాధానం చెప్పాలి కదా, ఉమ్, మేమైతే అసెంబ్లీకి హాజరవుతాము ఈసారి ఉమ్, అని చెప్పి ఒక అల్టిమేటం జారీ చేశారు. ఉమ్, దాని మీద ఇప్పుడు సీరియస్గా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకటి రాజకీయ సర్కిల్స్లో తిరుగుతుంది న్యూస్. ఉమ్, అంటే ఇప్పుడు ఉన్నది 11 మంది. ఉమ్, ఈ 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఎవరున్నారు? పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు. ఎమ్మెల్యే, ఆయన ఒక ఎమ్మెల్యే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు, ఉమ్, తర్వాత ఇంకా వాళ్ళ బంధువులు ఏమన్నా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారేమో. మొత్తం మీద ఒక నలుగురు తప్ప మిగతా వాళ్ళు రివర్స్ అయ్యారని అంటున్నారు. ఉమ్, ఆ నలుగురిలో కూడా ఇప్పుడు కొంతమంది బీజేపీకి టచ్లో ఉన్నారనేది ఇంకోటి వినిపిస్తుంది. ఉమ్, సో కాబట్టి ఇప్పుడు కనుక రిస్ట్రిక్షన్ పెడితే, ఉమ్, అసెంబ్లీకి హాజరు కాకుండా మీరు కూడా ఉండండి అని చెప్పి రిస్ట్రిక్షన్ పెడితే మాత్రం ఉమ్, తిరగబడైనా సరే వ్యతిరేకించైనా సరే ఉమ్, అసెంబ్లీకి హాజరు కావాలని చెప్పి ఒక 6-7 మంది ఎమ్మెల్యేలు డిసైడ్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. ఉమ్, సో వాళ్ళైతే అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ప్రజల పక్షాన ఆ నియోజకవర్గ సమస్యలు లేవనెత్తి అసెంబ్లీలో వాళ్ళు ఆ సమస్యలకి సమాధానం మంత్రుల నుంచి తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఉమ్, సో కాబట్టి రాబోయేటువంటి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే అనర్హత వేటు తప్పదేమో ఓకే. అనిపిస్తుంది. అనర్హత వేటు వేస్తే బై ఎలక్షన్ వస్తుంది పులివెందులలో. రీసెంట్గా రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు. ఉమ్, అంటే ఇప్పుడు ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో పెట్టినటువంటి అత్యవసర సమావేశానికి కారణం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరవుతారా? అంటే రేపటి నుంచి అసెంబ్లీ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీకి హాజరయ్యేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ సమావేశాలకు ముందు కూడా ఇదే చర్చ జరిగింది. ఉమ్, కానీ ఆయన తొలి రోజు వచ్చేసి సంతకం పెట్టి వెళ్ళిపోయారు. ఉమ్, అది అసెంబ్లీ నామ్స్ ప్రకారం చెల్లదని చెప్పి అంటున్నారు కదా ఇప్పుడు. ఉమ్, అది చెల్లదని చెప్పి ఈయన నిర్ధారించుకుంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతారు. ఓకే. ఖచ్చితంగా అది జరిగే అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే పులివెందుల ఉప ఎన్నిక ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు కనుక పులివెందుల ఉప ఎన్నిక వెళ్తే ఏం జరిగింది అనేది తెలుసు ఆయన. ఉమ్, అందువల్ల ఆ సాహసం చేయకపోవచ్చు. ఓకే. కాబట్టి అసెంబ్లీకి వస్తారు, సంతకం పెట్టి అయితే వెళ్తారని చెప్పేసి అనుకోవాలి మనం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.